హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ ఇయర్‌లో వచ్చిన టాప్ 10 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉండే మూవీస్ అండ్ వెబ్ సీరీస్‌ల మీద 2 వీడియోస్ చేశాను. తెలుగు ఆడియోలో చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియోలో లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కాంటెంట్ బాగున్న మూవీస్ సజెస్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానెల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ 'ద టాక్సిక్ అవెంజర్'. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా వీఓడీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్‌గా ఉంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక స్టోరీ చూపిస్తారు. అతనికి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాక అతనికి ఒక జబ్బు ఉంటుంది గైస్. అతి త్వరలో చనిపోతాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుంది. బట్ కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అప్పుడే ఒక ఇన్సిడెంట్ వల్ల విచిత్రమైన ఆకారంలో చేంజ్ అయిపోతాడు. అలాగే సూపర్ పవర్స్ కూడా వస్తాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? నెక్స్ట్ సూపర్ పవర్స్ వచ్చాక ఏం చేశాడు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే మంచి టైమ్ పాస్ అనిపించింది మామ. బ్రూటల్, గోర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. గోర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. చాలా బ్రూటల్ వేలో చూపించారు. మొహం చీలిపోవడం కానీ, తల ఎగిరిపోవడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కలిగింది. మూవీ స్టార్టింగ్ లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. అది కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మనోడికి సూపర్ పవర్స్ వచ్చాక ఒక విచిత్రమైన ఆకారంలో చేంజ్ అయిపోతాడు. అక్కడ మేకప్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. సో ఇఫ్ మీకు బ్రూటల్ ఫన్నీ సూపర్ హీరో మూవీ చూడాలనిపిస్తే జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. 9th వన్ ఈస్ 'నైట్ ఆల్వేస్ కమ్స్'. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బందులు ఉంటుంది. ఇలాంటి టైంలో తన ఓన్ హౌస్ కూడా పోయే సిచ్యువేషన్ వస్తుంది. సో తను ఒక నైట్ లో $25,000 కలెక్ట్ చేసి ఇవ్వాలి, లేకపోతే తన ఇల్లు కూడా పోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తను ఏం చేసింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ చాలా రిలేటబుల్ గా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో తెలియని అనీజీ ఫీలింగ్ కలిగింది. మెయిన్ క్యారెక్టర్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. తను ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలన్న కోరిక మనకు కలుగుతుంది. తనున్న సిచ్యువేషన్ చాలా టెన్షన్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు తను ఒక ప్రాబ్లం సాల్వ్ చేసింది అనుకోండి, అంతకన్నా పెద్ద ప్రాబ్లం తన ముందుకు వస్తుంది. పాపం ఇప్పుడు ఏం చేస్తుందన్న సింపతి ఫ్యాక్టర్ కలిగింది గైస్. మెయిన్ గా ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ అని పోర్ట్రే చేశారు. కానీ క్రైమ్ ఎలిమెంట్ ని స్ట్రాంగ్ గా మూవీలో ఎస్టాబ్లిష్ చేయలేదనిపించింది. ఇది మోర్ ఓవర్ రిలేటబుల్ ఎమోషనల్ థ్రిల్లర్ అనిపించింది గైస్. 8th వన్ ఈస్ 'వాల్ టు వాల్'. ఇదొక సౌత్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఆర్డినరీ జాబ్ చేసే ఒక అబ్బాయి తన డ్రీమ్ హౌస్ కొనడానికి తన సేవింగ్స్ అన్ని పెట్టేస్తాడు. అలాగే లోన్ కూడా తీసుకుంటాడు. సో ఇక లాస్ట్ కి తన డ్రీమ్ హౌస్ చేరాక ఆ ఇంట్లో ఏవో భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో అసలు ఆ సౌండ్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా స్టోరీ నుంచి అన్నెసెసరీ ట్రాక్స్ ఉండవు. మొత్తం కాన్సన్ట్రేషన్ స్టోరీ టెల్లింగ్ మీదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ తో ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా తీసుకెళ్లారు. మెల్లమెల్లగా స్టోరీ చాలా ఇంటెన్స్ గా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో చాలా క్రేజీ సీన్స్ ఉంటాయి గైస్. ఓవరాల్ గా డెఫినెట్లీ మెజారిటీకి ఈ మూవీ నచ్చేస్తుంది. 7th వన్ ఈస్ 'మేగన్ 2.0'. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక వెరీ అడ్వాన్స్ రోబోట్ ఉంటుంది. దాని పేరు ఎమిలియా. అడ్వాన్స్ అంటే ఇక వెరీ హైలీ అడ్వాన్స్ గైస్. అన్ని చేయగలదు. ఎమిలియాని యుఎస్ గవర్నమెంట్ తయారు చేస్తుంటుంది. సో ఇప్పుడు మన గామా అండ్ క్యాడీ ఎమిలియన్ ని స్టాప్ చేయడానికి మేగన్ ని రీఇన్స్టాల్ చేస్తారు. అసలు ఎమిలియన్ ని స్టాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో లాస్ట్ కి మేగన్ ఎమిలియన్ ని స్టాప్ చేసిందా లేదా అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. కార్ చేసింగ్ సీన్స్ కానీ, రెండు రోబోట్స్ మధ్య ఫైట్స్ అయితే ఎంత యాక్యురేట్ గా ఉంటాయంటే, ఐ మీన్ రెండు రోబోట్స్ కొట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో ఈ మూవీలో చూస్తారు. అండ్ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తుంది. అసలు నేనైతే అసలు గెస్ చేయలేకపోయా గైస్. ఇఫ్ మీకు మేగన్ పార్ట్ 1 మూవీ నచ్చుంటే డెఫినెట్లీ ఈ మూవీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. 6th వన్ ఈస్ 'నోబడీ 2'. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఈసారి మన హచ్ మామ తన ఫ్యామిలీతో హాలిడే కోసం ఒక టౌన్ కి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళాక కొందరు డేంజరస్ పీపుల్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అసలు వాళ్ళు ఎవరు, నెక్స్ట్ మన హచ్ మామ తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే బ్యాడ్ యాస్ ఎంటర్టైనర్ అనిపించింది మామ. చాలా బాగా నచ్చింది నాకైతే. స్టోరీ కొత్తగా ఏం ఉండదు, జస్ట్ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ ప్లాట్. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ర్యాంప్ ఉన్నాయి గైస్. నిజంగా చాలా రాగా రస్టిక్ గా భలే ఉన్నాయి. బాట్ ఓడింగ్రిక్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మ్యూజిక్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్ని చాలా బాగున్నాయి గైస్. డెఫినెట్లీ యాక్షన్ లవర్స్ అయితే పక్కా చూడాలి, ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. 5th వన్ ఈస్ 'మ్యాంటిస్'. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక కాంట్రాక్ట్ కిల్లర్. అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. అలా ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో అతను వాడికంటే డేంజరస్ పీపుల్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. గన్ ఫైట్స్, చేస్ సీన్స్ అలా కాదు గైస్. యాక్షన్ మొత్తం 1-on-1 హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ఉంటాయి. చూసినప్పుడు చాలా హై ఫీల్ వచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మన మెయిన్ యాక్టర్ యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది.
వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అనే రీజన్ గురించి ఆలోచించకుండా యాక్షన్ మిమ్మల్ని ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంది. నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ చూసి మంచి టైమ్ పాస్ అయిపోయింది. ఫోర్త్ వన్ ఈస్ 'హోలీ నైట్ డీమన్ హంటర్స్'. ఇదొక హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో మన హీరో ఒక గోస్ట్ హంటర్ ఏజెన్సీని నడుపుతూ ఉంటాడు. ఇఫ్ డాక్టర్స్ అయినా పోలీసులైనా ఏదైనా సూపర్ న్యాచురల్ కేస్‌ని సాల్వ్ చేయలేకపోతే మన హీరో దగ్గరకొస్తారు. మన హీరో ఈజీగా ఆ కేస్‌ని సాల్వ్ చేసేస్తాడు. సో, అలా ఒకరోజు ఒక యంగ్ అమ్మాయి మన హీరో దగ్గరికి ఒక కేస్‌ని తీసుకొస్తుంది. వాళ్ళ సిస్టర్‌కి ఒక దయ్యం పడుతుంది. తనని కంట్రోల్‌లో పెడుతుంది. సో, ఇప్పుడు మన హీరో ఆ అమ్మాయి నుంచి దయ్యాన్ని విడిపించి తనని ఎలా సేవ్ చేస్తాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఇఫ్ మీరు ఆల్రెడీ 'డాన్ లీ' మూవీస్ చూసుంటే ఆయన మూవీస్‌లో ఎలాంటి యాక్షన్ ఉంటుందో సేమ్ టు సేమ్ ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. ఇఫ్ మీరు పెద్దగా బ్రెయిన్ యూజ్ చేయకుండా డీసెంట్ హారర్ ఎలిమెంట్స్‌తో ఒక యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే ఈజీగా టైమ్ పాస్ అయిపోతుంది. థర్డ్ వన్ ఈస్ 'వెపన్స్'. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక చిన్న విలేజ్‌లో ఒక స్కూల్ ఉంటుంది గైస్. ఆ స్కూల్‌లో చదువుకుంటున్న 17 మంది పిల్లలు ఒకేసారి మిస్ అయిపోతారు. సో అసలు ఎక్కడికి వెళ్లారు? అసలు ఒకేసారి అంతమంది పిల్లలకి ఏమైంది? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. సస్పెన్స్ అండ్ టెన్షన్‌ని చాలా స్లోగా బిల్డ్ చేశారు. అది లాస్ట్‌కి వచ్చేసరికి ఒక బాంబ్‌లా పేలుతుంది గైస్. సో స్టార్టింగ్‌లోనే స్లోగా ఉంటుందని అస్సలు అనుకోకండి. లాస్ట్‌కి వచ్చేసరికి విధ్వంసం జరుగుతుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. అది మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని మంచి జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి. అవి నార్మల్ హారర్ మూవీస్ లో ఉన్నట్లు అస్సలు ఉండదు. ఆ జంప్ స్కేర్ సీన్స్ ని చాలా క్లెవర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. జస్ట్ ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి, ఇది స్లో బర్నింగ్ మూవీ. స్టార్టింగ్ లోనే స్లో ఉంది ఏంటి అని అస్సలు అనుకోకండి. కొంచెం ఓపికతో మూవీ మొత్తం చూడండి. సెకండ్ వన్ ఈస్ 'డేంజరస్ యానిమల్స్'. ఇదొక హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఆస్ట్రేలియాలో ఒకడు ఉంటాడు. లైక్ టూరిస్టులని సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి సముద్రంలో ఉన్న షార్క్స్ ని చూపిస్తాడు. సో ఒకరోజు ఇద్దరు టూరిస్టులు వచ్చి షార్క్స్ చూస్తామని వాడి దగ్గరకు వస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు. సో ఇక ఆ షిప్ ఓనర్ అండ్ వీళ్ళిద్దరు సముద్రంలోకి వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్ పాజిటివ్ ఏంటంటే మెయిన్ యాక్టరస్ పర్ఫార్మెన్స్. అసలు ఒక అమ్మాయి ఇలాంటి సైకో దగ్గర ఇరుక్కున్నా కూడా తన యాటిట్యూడ్ ఎక్కడ కూడా మార్చుకోదు గైస్. బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కొంచెం ఆక్వర్డ్ గా ఉంటాయి. అంటే చాలా రాగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ సముద్రం మధ్యలో వైడ్ యాంగిల్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. మస్ట్ వాచ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఫైనలీ నంబర్ 1 ఈస్ 'ద లాస్ట్ బస్'. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక స్కూల్ బస్ డ్రైవర్ స్టోరీ చూపిస్తారు. ఒక రోజు అడవిలో వచ్చిన ఫైర్ ఊరు మొత్తం అంటుకుంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఆ డ్రైవర్ తన బస్ లో ఉండే 22 మెంబర్ స్టూడెంట్స్ ని ప్లస్ ఒక టీచర్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లడానికి ట్రై చేస్తాడు. సో ఆ పిల్లల్ని ఎలా సేవ్ చేస్తాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. గైస్ మూవీ నిజంగా చాలా బాగుంది. ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్ లో ఎవరికి రాకూడదు అనిపించింది. మూవీలో ఎవ్రీ సెకండ్ థ్రిల్ ఎలిమెంట్ ఉంటుంది గైస్. ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. ఇక అయిపోయిందిరా వీళ్ళ పని అనుకున్నప్పుడల్లా ఆ డ్రైవర్ ఏదో ఒక అన్ఇమాజినబుల్ ఐడియాతో వచ్చి మనల్ని షాక్ చేస్తాడు. ఇంటెన్స్ గ్రిప్పింగ్ మ్యూజిక్ ఈ మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకొకటి ఈ మూవీని చాలా హై బడ్జెట్ తో తీసారనిపించింది. ఫైర్ అనుకున్న సీన్స్ అన్ని చాలా రియలిస్టిక్ వేలో చూపించారు. ఈ మూవీని ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. సో ఇది గైస్ నేను ఈ వీడియోలో సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని రీసెంట్ బెస్ట్ థ్రిల్లర్ మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.